ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగం పెట్టాలని రాజ్యాంగంలో పొందుపరిచాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సిగ్గు లేకుండా ఓట్ల కోసం దగాకోరు రాజకీయాలు చేస్తూ 73 సంవత్సరాల పాటు ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగాన్ని ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ అమలు చేసి ఈ దేశంలో లక్షలాది కోట్ల రూపాయలు సెక్యూరిటీ పేరుతో ఖర్చు చేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కారదా? ద్వంద్వ నీతి కాదా? విభజించు పాలిటిక్స్ కాదా? ఓటు బ్యాంకు రాజకీయాలు కాదా? కుహాన లౌకికవాదం కాదా? సూడో సెక్యులరిజం కాదా? మీరు మా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? మీది పక్కా ఇటలీ కాంగ్రెస్ పార్టీ. మీది కాంగ్రెస్ పార్టీ కాదు, మాది పక్కా లోకల్ పార్టీ. మాది భారతీయ జనతా పార్టీ పక్కా లోకల్ పార్టీ. ఈ దేశం కోసం, మీ ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాము, గతంలో ఇచ్చాము కూడా. ఇదే జమ్మూ కాశ్మీర్ కోసం మా పార్టీ అధ్యక్షుడే ఆర్టికల్ 370 వ్యతిరేకంగా, జిన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మా పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడే జైల్లో బలిదానం అయ్యాడు ఆర్టికల్ 370 వ్యతిరేకంగా అరెస్ట్ అయ్యి. మాది పక్కా లోకల్ పార్టీ, పక్కా మీది ఇటలీ పార్టీ. మీరు మా గురించి రాలేస్తారా? ఏదో ప్రచారం వస్తుంది కాబట్టి నోటికి ఏదో వస్తే మాట్లాడితే కూర్చుంటాం అనుకుంటారా? చార్జ్షీట్ అట. ఒకటే మనవి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కనుచూపు మేరలో అవకాశం వచ్చేలేదు అధికారంలోకి వచ్చేది. కనుచూపు మేరల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. వస్తే మాత్రము దేశంలో ఉంచరు వీళ్ళు. విదేశీ శక్తులకు, మత దురంకారులకు, మతపరమైన శక్తులకు, వేర్పాటువాదులకు, ఉగ్రవాదులకు, అవినీతి పరులకు, కుటుంబ పాలకులకు పెద్దపీట వేసి ఈ దేశాన్ని ముంచుతారు, దేశం అధోగతి పాల్చేస్తారు. కాబట్టి దేశ ప్రజలకు తెలుసు. అందుకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దేశ ప్రజలు నరేంద్ర మోడీ వారి వెనుక నడుస్తూ ఉన్నారు. స్పష్టంగా చూశారు నరేంద్ర మోడీ గారి పాలనేంటో, కాంగ్రెస్ పాలనేంటో. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా కనీసం ఆశ లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ కూడా ఆశ లేదు. అందుకే ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో 15% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించింది వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేసి ఆ కమిటీల నివేదిక పేరుతో 15% రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆలోచన చేసిన విషయం కాదా? బీసీలకు ఉన్నటువంటి 27% కోటాను, అందులో 8.4% మతపరమైనటువంటి మైనార్టీలకు ఇవ్వాలని నిర్ణయించిన విషయం వాస్తవం కాదా? అందుకే మనం చేస్తా ఉన్నాను, మేము గతంలో వాజ్పేయి హయాంలో పరిపాలన చేశాము. ఇప్పుడు 9.5 సంవత్సరాలుగా, అంటే 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని శక్తివంతం చేశామే తప్ప ఏ రోజు కూడా రాజ్యాంగాన్ని అవహేళన చేయలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను
అత్యంత గౌరవం ఇచ్చామే తప్ప మీలాగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతికున్నప్పుడు అవమానం చేశారు, వారు స్వర్గస్థులైనా కూడా అవమానం చేశారు. కనీసం లోక్సభలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన ఫోటోలు పెట్టుకున్నారు, కానీ ఆయన చిత్రపటం పెట్టడానికి కూడా, అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టడానికి కూడా భారతీయ జనతా పార్టీ అవసరం వచ్చింది. ఆ రోజు భారతరత్న రావడానికి కూడా భారతీయ జనతా పార్టీ కారణం అంబేద్కర్ గారికి. అంబేద్కర్ జన్మించినటువంటి స్థలం, అంబేద్కర్ దీక్ష తీసుకున్నటువంటి స్థలం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తున్నటువంటి ఇల్లు, అంబేద్కర్ చదువుకున్నటువంటి స్థలము, అంతిమ సంస్కారం చేసినటువంటి 5 స్థలాలను కూడా పంచతీర్థగా వాటిని ఒక పవిత్రమైనటువంటి స్థానాలుగా, తీర్థ కేంద్రాలుగా తీర్చిదిద్దిండు నరేంద్ర మోడీ గారు. మీకు ఎన్నడైనా ఆలోచన వచ్చిందా? ఎంతసేపు మీ కుటుంబానికి తప్ప ఇంకెవరికైనా మీరు గౌరవించారా? కనీసం మన తెలుగువాడైనటువంటి పివి నరసింహారావుకు ఎలాంటి అవమానం చేశారో ఈరోజు తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు మర్చిపోలా. ఏ రకంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీసం ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్కు రాకుండా సోనియా గాంధీ శవాన్ని చూడడానికి కూడా దగ్గరికి రానియకుండా పివి నరసింహారావు ఇంటి నుంచే అవమానం చేసి హైదరాబాద్ పంపి, అందరి ప్రధానమంత్రులు ఢిల్లీలో గార్డ్స్ ఉన్నాయి, ప్రధానమంత్రులు